హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్స్‌లో ఐటీ సెక్టర్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్‌లో 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడొచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఐటీ సెక్టర్‌లో ఏదైతే కంపెనీ ఉందో అదొచ్చేసి విప్రో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ విప్రో అనే కంపెనీలో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్‌లో వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాక్సిస్ బ్యాంక్‌లో వచ్చేసి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ విప్రో కంపెనీకి కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, విప్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 29th జూలై రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. 29th నుంచి ఆగస్ట్ 1 వరకి ఫ్రెండ్స్. 29, 30, 31 ఫస్ట్ ఆగస్ట్ అంటే 4 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కంటిన్యూయస్‌గా. ఇక్కడ మీ జాబ్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో. రోల్ ఏముంటుంది అంటే కంటెంట్ మోడరేటర్. కంటెంట్‌ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది హిందీ లాంగ్వేజ్‌లో. ఎవరైతే హిందీ వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. హిందీ లాంగ్వేజ్‌లో మీకు కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్‌ని రివ్యూ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అని చెప్పి ఈ 2 డిపార్ట్‌మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఏదైతే ఇండస్ట్రీ ఉందో బీపీఎం ఇంకా బీపీఓ ఇండస్ట్రీకి సంబంధించిన వర్క్ అనమాట కంపెనీది. దీంట్లో వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పర్మనెంట్‌గా ఫుల్ టైమ్ జాబ్ ఇది. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా తీసుకోవట్లేదు. సో, ఫ్రెషర్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీకు సాలరీ వచ్చేసి ఫ్రెషర్స్‌గా 2,00,000 నుంచి 2,500,000 వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే మీకు ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే 29th నుంచి 1 ఆగస్ట్ వరకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి 12:30 లోపు అయితే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. 12:30 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115/1 ఐఎస్‌బీ రోడ్ అపోజిట్ టు డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే అక్కడి నుంచి అయితే ట్రేస్ చేసుకొని లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లొకేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 21 నుంచి 25 వరకే అంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ మంచి అవకాశం అయితే ఉంది. సో, యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్న క్యాండిడేట్స్. ఓకే. వర్క్ మోడ్ వచ్చేసి ఆఫీస్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళకొచ్చేసి నైట్ షిఫ్ట్‌లు కూడా ఉంటాయని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించండి. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు కాబట్టి జీ మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, స్కిల్స్ ఏమి అడుగుతున్నారంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పి అడిగారు. ఇంగ్లీష్, హిందీలో మాట్లాడడం, రాయడం అలాగే చదవడం 3 కూడా రావాలి అని అంటున్నారు. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఈ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. 29th నుంచి 1 ఆగస్ట్ వరకి. ఆ టైంలో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 9:00 ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఉండడానికైతే ట్రై చేయండి. 9-10 మధ్యలో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉంటే మీకు అదే రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు లేట్‌గా వెళ్లారంటే మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సో, వితిన్ 10:00 లోపైతే మీరు లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ యాక్సిస్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యాక్సిస్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 28, 29 2 డేస్ పాటు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది యాక్సిస్ బ్యాంక్ సైడ్ నుంచి. ఇక్కడ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, కంపెనీ నేమ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. జాబ్ టైటిల్ వచ్చేసి రిలేషన్‌షిప్ ఆఫీసర్, అలాగే రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. 80+ వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు సాలరీ వచ్చేసి 1.8 లాక్ నుంచి 3.5 లాక్స్ వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు. అలాగే వాటితో పాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఫుల్ టైమ్‌గా పర్మనెంట్‌గా వర్క్ అయితే చేసుకోవచ్చు. అక్రాస్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎక్కడైతే హైదరాబాద్ అంతటా బ్రాంచెస్ ఉన్నాయో యాక్సిస్ బ్యాంక్‌కి సంబంధించినవి, అక్కడ ఏ లొకేషన్‌లో వేకెన్సీ ఖాళీగా ఉంటే ఆ లొకేషన్‌లో అయితే మీకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి 28, 29 2 డేస్ పాటు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకి. లొకేషన్ వచ్చేసి యాక్సిస్ పిఎస్ఎస్జీ బ్రాంచ్, క్యూస్ క్రాప్ లిమిటెడ్, సెకండ్ ఫ్లోర్ లాలా వన్ ల్యాండ్‌మార్క్, అబో నిసాన్ షోరూమ్ అపోజిట్ రాణిగంజ్ బస్ డిపో సికింద్రాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 9052319777 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మీకు జాబ్ రోల్ వచ్చేసి ఏముంటుంది అంటే, వర్క్ వచ్చేసి హోమ్ లోన్స్, అలాగే పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఫీల్డ్ వర్క్ ఉంటుందో ఫీల్డ్ వర్క్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అంతటా కూడా మీకు ఏ లొకేషన్‌లో వేకెన్సీ ఖాళీగా ఉంటే అక్కడైతే పంపిస్తారని చెప్పాం కదా! మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఉన్న వాళ్ళకి ఫీల్డ్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్తున్న టైంలో మీరు డ్రెస్ కోడ్ అయితే ఫార్మల్ డ్రెస్ మాత్రమే వేసుకొని వెళ్ళండి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, జీన్స్ ప్యాంట్, షర్ట్ ఇలా కాకుండా ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్ అలాగే ఫార్మల్ షూ వేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకే. మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఎస్ఎస్సీ నుంచి మీకు హైయర్ ఎడ్యుకేషన్ ఎంతైతే కంప్లీట్ చేశారో అంతవరకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకొని ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, విప్రో ఇంకా యాక్సిస్ బ్యాంక్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.